హాయ్ జే ఆస్పిరెంట్స్ అండ్ స్టూడెంట్స్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎస్విఎన్ఐటి సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సూరత్, ఇది వదోదర గుజరాత్లో ఉంది. మరి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇక్కడ జేఈ కట్ ఆఫ్ ఎంత అయితే మరి ఇక్కడ వచ్చే అవకాశం ఉంది, జేఈలో ఎంత పర్సంటైల్ వస్తే ఇక్కడ సీట్స్ వచ్చే అవకాశం ఉంది. సిఎస్సి కానీ మరి ఈసీ కానీ త్రిబుల్ ఈ కానీ ఇలా బ్రాంచెస్ ఉన్నాయి. ఆ బ్రాంచెస్లో ఎంత పర్సంటైల్ ఉంది ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, మరి లైక్ చేయండి, షేర్ చేయండి. మరి వీడియోని చూసే మరి అందరు సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు కాబట్టి అందరు సబ్స్క్రైబ్ చేసి చూస్తే మంచిదని చెప్తున్నాను. మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఇది ఎంత పర్సంటైల్ వస్తే ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ఎన్ఐటి సూరత్లో సీటు రావాలంటే ప్రధానంగా జేఈ కట్ ఆఫ్ ఎంత ఉండాలంటే 99% జనరల్కి. సిఎస్సి కట్ ఆఫ్, ఇది సిఎస్సి కట్ ఆఫ్, దిస్ ఈజ్ కాల్డ్ జనరల్లో 99.49%, ఈడబ్ల్యూఎస్ 99.58 లాస్ట్ ఇయర్, ఓబీసీ 99.17, ఎస్సీకి అయితే 97.9, ఎస్టీకి 98.1. దీనికి సంబంధించిన మరి కట్ ఆఫ్ ఈ సంవత్సరం ఎంత అప్రాక్సిమేట్గా ఉండాలంటే, మరి ఇది పెరిగింది కాబట్టి ఈ సంవత్సరం 99.55 ఉండవచ్చు. ఇక్కడ సిఎస్సి బ్రాంచ్ రావాలంటే 99.55. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు తగ్గారు కాబట్టి ఇక్కడ వీళ్ళకి 99.25కే ఇక్కడ సీట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, కామెంట్లో పెట్టండి ఎవరైనా ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ వాళ్ళు లక్కీ ఫెలోస్ అని మనం చెప్పుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు కూడా పెరిగారు, ఇక్కడ జనరల్ వాళ్ళు కూడా పెరిగటం జరిగింది. నేను జేఈ జనవరి సెషన్ బట్టి చెప్తాం అయితే దొరుకుతుంది. 99.17 అంటే 99. ఇక్కడ కూడా మరి 20కి పెరగటం జరిగింది. ఇక్కడ 99.20కి. ఇక్కడ ఎస్సీ వాళ్ళు అయితే నాకు తెలిసి 98.1 వరకు కట్ అవుతాం జరుగుతుంది. వీళ్ళు కూడా 98.1 వరకు. ఎందుకంటే ఎస్సీ స్టూడెంట్స్ మరి 10K మరి జనవరి సెషన్లో పెరగటం ఉంది. ఎస్టీ స్టూడెంట్స్ 98.1 వచ్చే అవకాశం ఉంది. సిఎస్సి బ్రాంచ్ ఇది. సిఎస్సి మరి అయిపోయిన తర్వాత మరి వేరే బ్రాంచెస్ ఎంతెంత వచ్చే అవకాశం ఉందో మనం చెక్ చేద్దాం. ఇక్కడ మెయిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, కెమికల్ ఇంజనీరింగు, కెమిస్ట్రీ ఉంది, సివిల్ ఇంజనీరింగు, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగు, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగు, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్, మేనేజ్మెంట్స్, మ్యాథమెటిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్ ఉండటం అయితే జరిగింది. ఇక్కడ సీట్ రావాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మరి కంప్యూటర్తో సమానం కాబట్టి ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 99. మరి జనరల్కి 25కి సీట్ వచ్చే అవకాశం ఉంది. కెమికల్ ఇంజనీరింగ్లో 98.5 దాకా అయితే ఛాన్స్ ఉంది. సివిల్ ఇంజనీరింగ్ కూడా 98.5, ఇది జనరల్ స్టూడెంట్స్కి వచ్చే సీట్ వచ్చే అవకాశం ఉంది. మరి కంప్యూటర్ సైన్స్ ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పాను కదా 99.58 దాకా ఛాన్స్ ఉంది. మరి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ నెక్స్ట్ టైం చూసినట్టయితే 99.25 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ కూడా 99.10, ఎక్కడైతే 1 ఉందనుకో 99.1 ఉన్న వాళ్ళకి సూరత్లో గ్యారంటీగా సీటు వచ్చే అవకాశం ఉంది. 99.1 ఉంది. మరి మెకానికల్ ఇంజనీరింగు 98.5 దాకా అయితే ఓసీల్లో మరి ఇక్కడ ఛాన్స్ ఉంది. ఇదంతా మరి ఎస్సీ స్టూడెంట్స్కి, మరి ఇక్కడ ఎస్సీ స్టూడెంట్కి మరి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్కి మరి ఇక్కడ కూడా 97.5 దాకా అయితే ఛాన్స్ ఉంది. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్కి సూరత్లో 97.5 దాకా అయితే ఛాన్స్ ఉంది. కంప్యూటర్స్ అయితే 97 ఇక్కడ 9 రావచ్చు. మరి సివిల్ ఇంజనీరింగ్ కూడా ఒక 96కి అయితే ఎస్సీ స్టూడెంట్స్కి వచ్చే అవకాశం ఉంది. సివిల్ కానీ కెమికల్ కానీ. మరి ఓబీసీ వాళ్ళకి కూడా సేమ్, ఓబీసీ వాళ్ళకి కూడా ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్లో మరి 99.1కి వచ్చే అవకాశం ఉంది. ఓబీసీ వాళ్ళకి 99.1కి రావచ్చు. ఇక్కడ ఓవరాల్గా చూస్తే 98 నుంచి 99.5 వచ్చిన వాళ్ళకి ఏదో మరి వాళ్ళ కేటగిరీ ఎస్సీ ఎస్టీ అవ్వదు, మరి ఈడబ్ల్యూసీ ఓబీసీ అవ్వచ్చు, ఇక్కడ ఛాన్స్ అయితే ఉంది.
98% పైన ఉన్న వాళ్ళకి సూరత్లో వచ్చే అవకాశం ఉంది. సూరత్లో ఇది ఎనీ బ్రాంచ్ దే కెన్ గెట్ ఓసీ కానీ, బీసీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, వాట్ ఎవర్ మేబీ 98 నుంచి 99.1 వరకు కూడా ఛాన్స్ ఉండటం అయితే జరిగింది. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.